చెప్తున్నా. బాబా ఏం నిర్ణయం తీసుకుంటారో, బాబా ఏం చెప్తారో చూడాలి. అంటే ఇన్ని మురళీలు ఎవరికి చెప్పినట్టు మరి సేవలు చేయమని? 36 నుంచి మొదలుపెట్టి 2015 వరకు సేవ చెయ్యండనే చెప్తున్నాడాయన. మళ్ళీ మధురమైన పిల్లలు ఏం చేస్తారంటే, ఏమో చూద్దాం బాబా ఏం సేవలు చేయిస్తారు. సో, ఇంక అలా బాబాకు వదిలేస్తారనమాట. అంటే మేము అష్టశక్తులు వాడము అంటున్నారు. సో, అష్టశక్తులు వాడకపోతే అష్టరత్నాల్లో కాదు కదా! సత్యుగానికి కూడా కాదు. ఎందుకంటే అసలు ఉండే బుద్ధిలో అవి. అవి వాడితేనే ఏమైనా సఫలత వస్తది. ఏమైనా సంతుష్టత వస్తది. అవి వాడితేనే ఆరోగ్యం వస్తాయి, శ్రేష్ఠ సంబంధాలొస్తాయి, సంపత్తొస్తాయి. ఇంక అవి ఏమీ లేకుండా, ఏమి సంపాదించుకోకుండా అలా సత్యుగానికంటే అసంభవం. భగవంతుని చట్టాలు ఫెయిల్ అయ్యే అవకాశమే లేదు. మనం ఫెయిల్ అయితామేమో గానీ, ఆయన శ్రీమతం, ఆయన చట్టాలు ఫెయిల్ అవ్వవు. ఆయన చెప్పాడంటే అదే జరిగి తీరుతది. శక్తులు వాడమని చెప్పాడంటే ఇక వాడాలి. మనం వాడకుండా బాబా చూసుకుంటాడు. చూద్దాం బాబా ఏం చేయిస్తాడో, ఆయన ఏ నిర్ణయం తీసుకుంటాడో, ఆయన చెప్పాక చూద్దాం. సో, ఇవన్నీ ఏంటంటే యాక్చువల్‌గా దీని వెనకున్న